जिला निर्मल कलेक्टर भावेश मिश्रा आईएएस ने भैंसा शहर का दौरा करते हुए एसआईआर इन्यूमरेशन फॉर्म्स ऑनलाइन मामले पर भैंसा शहर के एमपीडीओ दफ्तर में बीएलएस के अलावा बल्दिया सदर नशीन अरकान बल्दिया और महकमे रेवेन्यू के अहदेदारों के हमरा एक अहम जायज़ा इजलास मुनक़िद किया, जिसमें कहा गया है कि भैंसा शहर के 42 पोलिंग स्टेशन के हदूद को 4 जोन में तकसीम करते हुए बीएलओस के हमरा सुपरवाइज़र्स खिदमात को अंजाम दे और हर अहदेदार रोज़ाना 50 मकानों से फॉर्म हासिल करे और डिजिटलाइज का एक स्टिकर मकान पर चस्पा किया जाए, जिससे ये ज़ाहिर हो कि ऑनलाइन काम मुकम्मिल हो चुका है। इस अमल को जारी माह की 19 तारीख बरोज़ इतवार तक मुकम्मिल करने के अहकामात जारी किए गए हैं। इजलास में भैंसा सब कलेक्टर अजमेरा संकेत कुमार आईएएस के अलावा दीगर मौजूद थे। टाउन की एसआईआर रिव्यू చేయడానికి सब कलेक्टर गारू, మున్సిపల్ చైర్మన్ గారు, ఆల్ వార్డ్ కౌన్సిలర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ సూపర్వైజర్ మరియు బిఎల్ఓస్తో ఇక్కడ ఒక సమావేశం పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ 25 జూన్ నుంచి స్టార్ట్ చేసి 24th వరకు ఇనామినేషన్ ఫామ్ మొత్తం కలెక్ట్ చేసి డిజిటైజేషన్ చేయడానికి టార్గెట్ అనేది ఇచ్చారు. ఆ ప్రక్రియ లాస్ట్ 25th నుంచి స్టార్ట్ చేసి అందరికీ ఇనామినేషన్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇనామినేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా వాటిని డిజిటైజేషన్ చేసే ప్రక్రియ లాస్ట్ ఒక 7-10 డేస్ నుంచి మొదలుపెట్టి ఉన్నాము. ఇప్పటి వరకు జిల్లాలో 10 AM రిపోర్ట్ ప్రకారంగా 42% మన డిజిటైజేషన్ పూర్తి అయిపోయింది. జిల్లాలో మొత్తం ఒక 23 మండలాల్లో 7,55,000 ఓటర్స్ ఉన్నారు. సో 42% కంప్లీట్ అయింది. ఇక్కడ మేము 24th వరకు కూడా కాకుండా 20th వరకే మొత్తం 100% డిజిటైజేషన్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నాము. దీంట్లో కూడా ముఖ్యంగా ఈ 23 మండలాల్లో 2 మండలాల్లో నిర్మల్ అర్బన్ ప్లస్ భైంసా టౌన్లో కొంత స్పీడ్ స్లోగా ఉంది. ఇది మొత్తం రాష్ట్రంలోనే అట్లా ట్రెండ్ ఉంటుంది. మన భారతదేశంలో కూడా ఎక్కడైతే టౌన్ ఏరియాస్ ఉంటాయి అక్కడ చాలామంది వలస చేసి బయటికి పోయి ఉంటారు. అదేవిధంగా కొంతమందికి పోలింగ్ స్టేషన్ కొంత జిగ్జాగ్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు భైంసా టౌన్లో నిన్న సాయంత్రం ఫిగర్ చూస్తే ఒక 20% అయింది. అంటే జిల్లాది 42% ఉంటే భైంసా టౌన్లో కొంత స్లో ఉంది, 20% వరకు ఉంది. అదే కొంత స్ట్రెంథన్ చేయడానికి ఈరోజు అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. కొంతమందికి ఎస్ఐఆర్ గురించి అవగాహన లేకపోతే ఈరోజు వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేశాము. అదేవిధంగా సాయంత్రం ప్లస్ రేపటి నుంచి నెక్స్ట్ ఒక వారం వరకు ఈ టౌన్ని ఒక 4 to 5 జోన్స్లో డివైడ్ చేసి మండల్ స్పెషల్ ఆఫీసర్ అంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ స్థాయి ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ ఆధారంలో వాళ్ళ కింద మండల్ ఆఫీసర్స్ మరియు ఇంకా మున్సిపాలిటీ స్టాఫ్, మా బిఎల్ఓస్, బిఎల్ఏ, ఈవెన్ కౌన్సిలర్స్ కూడా ప్రతి ఒక్క హౌస్ విజిట్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉదయం సాయంత్రం 2 పూట హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు. హౌస్లో ఉన్న వ్యక్తికి గైడ్ చేస్తూ అక్కడే ఫామ్ కూడా కలెక్ట్ చేసేస్తే ఈ ప్రక్రియ అనేది కొంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. హోప్ఫుల్లీ బై నెక్స్ట్ సండే మన ఈ భైంసా టౌన్లో ఆల్మోస్ట్ సాచురేషన్ మోడ్కి వచ్చేస్తాము. ఎట్లాగో కొంతమంది ఎవరైతే అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఉన్నారో ఆ ఓట్ ఎట్లాగో దాంట్లో డ్రాఫ్ట్ నుంచి డిలీట్ చేయాల్సిన వస్తుంది. థ్యాంక్ యూ.